ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. సర్కార్ సన్న బియ్యం ఎఫెక్ట్ దిగొస్తున్న సన్న బియ్యం రేట్లు. క్వింటాల్కు 400 నుంచి 600 వరకు తగ్గిన రేటు. ఇప్పటికే జిల్లాలో 80% సన్న బియ్యం పంపిణీ, సన్న బియ్యం ధరలు దిగొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో మార్కెట్లో బియ్యం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత నెల వరకు ఫైన్ క్వాలిటీ రైస్ ధరలు క్వింటాల్ 6,500 నుంచి 5,800 వరకు పలికాయి. ఇప్పుడు క్వింటాల్కు 5,000 లోపే ధర పలుకుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సన్న రకం వరి సాగును ప్రోత్సహించింది. సన్న వడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ప్రకటించింది. దీంతో అటు ప్రభుత్వం ఇటు మిల్లర్లు పోటీపడి సన్న వడ్లు కొనుగోలు చేశారు. సప్లై పెరగడంతో వ్యాపారులు సన్న బియ్యం ధరలు తగ్గించారు. గత బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేయడంతో వాటిని తినలేక పేదలు మార్కెట్లు అమ్ముకొని సన్న బియ్యం కొనుగోలు చేసేవారు. దీంతో సన్న బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. గత ఉగాది పర్వదినం నాడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. మరోవైపు పంపిణీ చేసిన సన్న బియ్యం సైతం నాణ్యత ఉండడంతో ఎన్నడూ లేని విధంగా లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకునేందుకు రేషన్ షాపులకు ఎగబడ్డారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 80% వరకు పంపిణీ పూర్తయింది. ఉమ్మడి జిల్లాలో 29,28,549 మంది లబ్ధిదారులు రేషన్ కార్డు ఉన్న ఒక్కో లబ్ధిదారుడికి ప్రభుత్వం 6 కేజీల చొప్పున సన్న బియ్యం సరఫరా చేస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 29,28,549 మంది లబ్ధిదారులు ఉండగా ప్రతి నెల 17,869 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయనుంది. గతంలో దొడ్డు రకం బియ్యం పంపిణీ చేయడంతో వాటిని లబ్ధిదారులు రేషన్ డీలర్లకి అమ్ముకోవడంతో పెద్ద ఎత్తున రీసైక్లింగ్ జరిగేవి. ప్రస్తుతం సన్న బియ్యం లబ్ధిదారులే వినియోగిస్తుండటంతో మార్కెట్లో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.